రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లాంటింగ్ ఎట్లా చేయాలి? ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఫస్ట్ దుంపలు వచ్చిన తర్వాత ఇది ఇండివిజువల్ పిలకలు సపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసిన తర్వాత రూట్ వేరు కట్ చేయాలి. దుబ్బ వస్తుంది, లెమన్ గ్రాస్ కొన్ని ఇంత వదిలేయాలి. పాత రూట్ అంటే ఏమవుతుందంటే చాలా టైం తీసుకుంటుంది. అది పాత రూటు కొత్త రూట్ రాదు. కట్ చేసిన తర్వాత కొత్త రూట్ వస్తుంది. పాత రూట్ ఏమవుతుందంటే వాటర్ ఇచ్చిన తర్వాత అలాగే ఉంది ఫంగస్ అటాక్ అవుతుంది. అందుకే అలాగే పెడితే ఓన్లీ 20% సెట్ అవుతుంది, రిమైనింగ్ 80% ఫంగస్ అటాక్ అవుతుంది. అందుకే కంపల్సరీగా కట్ చేసిన తర్వాత బ్యావిస్టిన్ 3 grams per liter బ్యావిస్టిన్ ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే చాలా మంది ఆర్గానిక్ అంటారు. బ్యావిస్టిన్ 0.3% ఆర్గానిక్ లో రికమెండేషన్ ఉంటుంది. చేయొచ్చు. డిప్ ఒక 5 minutes చేసిన తర్వాత చాలా మంది ఏం చేస్తారు, లేబర్స్ ఏం చేస్తారు, ఇలా ప్రెస్ చేసి ఇలా వస్తారు. అలా చేయకూడదు, అలా చేయకూడదు. ఎందుకంటే రూట్ షాలో రూట్ సిస్టమ్ ఇది. ఇలా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఒక 1 month 2 months తర్వాత వాటర్ ఎక్కువ అయితే ఏమవుతుంది, లార్జింగ్ అవుతుంది, కింద పడిపోతుంది. అందుకే ఏమంటే కంపల్సరీగా హోల్ చేసుకోవాలి. 2 feet లేదంటే 1.5 feet హోల్ చేసుకోవాలి. బలమా హోల్ చేసుకున్న తర్వాత డిప్ చేసింది వేర్ని పిల్లకుల్ని కొన్ని 5 to 7 centimeter లోపల వెళ్ళాలి. పైన ఉన్నప్పుడు ప్లాంటింగ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేయాలి, వదలకూడదు లూజ్గా. చేసిన తర్వాత ఇమీడియట్గా వాటర్ వేయాలి. ఏమవుతుంది, లోపల గ్యాప్ ఉంటుంది. వాటర్ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది. లేదంటే ఇదన్నీ లెమన్ గ్రాస్, వెటివర్, సిట్రోనల్కి సేమ్. సిట్రోనల్ తెలుసా? చూడడానికి సిమిలర్ చూపిస్తాం. అది మస్కిటో రిపెలెంట్లో వాడతారు. ఇప్పుడు రోలాన్ ఆల్ అవుట్ ఉంది కదా, రాయల్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఫ్రాక్షన్ డిస్టిలేషన్ చేస్తారు. అంటే సిట్రోనల్ కంటెంట్ 50 to 60% ఉంటుంది. ఫ్రాక్షనలైజ్ డిస్టిలేషన్ చేసిన తర్వాత 98% కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిన తర్వాత హాల్ అవుట్లో, రోలాన్లో యూజ్ చేస్తారు. ఇప్పుడు కోస్టల్ బెల్ట్లో కొంచెం ఏరియా ఎక్కువ డిమాండ్ వచ్చింది. ఇప్పుడు 2300 rupees per kg, అంటే 1 to 1.2 lakhs వరకు ఉంటుంది. ఇప్పుడు వెట్టివర్ కూడా సేమ్, కానీ వెట్టివర్ రూట్ యూజ్ చేస్తాం ఆయిల్ కోసం. ఇదంటే అప్పర్ పార్ట్ యూజ్ చేస్తాం. యావరేజ్గా ఇక్కడ కోస్టల్ బెల్ట్ అంటే లూజ్ శాండీ సాయిల్, హెవీ క్లే సాయిల్ సూటబుల్ అవుతుంది. ఎందుకంటే రూట్ 1 meter వరకు లోపల. ఈ క్లేస్ బ్లాక్ సాయిల్ ఉంటే రూట్ ఎక్స్ఎంఎల్ కాదు. నేను 3 సంవత్సరాలు చాలా కమ్మి మార్కెటింగ్ ఉందా సార్? 100 to 100 rupees ఒక ఎకర్కి 1000 kg లూజ్ శాండీ సాయిల్ ఉన్నది. అంటే గడ్డపాల చేస్తే లోపల ఫ్రీగా వెళ్ళాలి. రెడ్ సాయిల్ ఉంటుంది, అదే చెక్ చేయాలి. జస్ట్ ఇలా టైట్ ఉంటుంది. కోస్టల్ బెల్ట్ ఏంటంటే ఫుల్ 80% శాండ్ ఉంటుంది, రిమైనింగ్ ఇది ఉంటుంది. ఆ బెస్ట్ మినిమం 1500 kg వరకు రూట్ వస్తుంది. ఇప్పుడు 100 rupees అంటే 1.5 lakhs వరకు వితౌట్ ఆయిల్ డిస్టిలేషన్ కొంచెం ప్రాబ్లం. ఎందుకంటే లెమన్ గ్రాస్కి 2.5 to 3 hours, వెటివర్ రూట్కి 24 hours. కానీ రేటు 20,000 rupees, యావరేజ్గా 15 to 20 kg వరకు ఆయిల్ వస్తుంది. ఇట్లా బ్యావిస్టిన్ మనం డిప్ చేయాలన్నమాట.
మనకు రైతు దగ్గర పోతే ఏమిస్తాడు, ఒక కట్ట కట్టిస్తాడు మనకి. బయట ఎవరైనా మీరు ప్లాంటింగ్ మెటీరియల్ కొంటే మీకు కట్టిస్తారు అనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క పిలకని ఇట్లా మనం సపరేట్ అవుట్ చేసుకోవాలి. ఈ ఎండిన ఆకు ఏదైతే ఉంటుందో దాన్ని మంచిగా మనం ఫ్రెష్ చేసుకోవాలి. దీనిపైన మనకి ఎండిపోయిన ఒక స్కిన్ వస్తుంది అనమాట. ఆ స్కిన్ను తొలగించి ప్లస్ ఈ రూట్ ఏంటంటే 90% అనేది మనం కత్తిరించాలి. కింద పాత రూట్ ఉంటుంది. ఆ పాత రూట్ ఉంటే ఏమవుతుందంటే మనం మనం నాటినాక మొక్క మనకు నాటుకోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఒక 90% రూట్ అనేది కట్ చేస్తే మనకు కొత్త రూట్ వస్తేనే ఇది మనకి మంచిగా బతకడానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఈ పైన ఆకు కూడా ఏం చేయాలంటే మనం కత్తిరించాలన్నమాట. ఎందుకంటే రెస్పిరేషన్ ప్రాబ్లం ఉంటుంది అనమాట దానివల్ల. ఎందుకంటే మనం పెట్టగానే మనకు పెట్టగానే ఏమవుతుంది, ఇది ఎండిపోతుంది అనమాట ఆకుంటే. సో అందుకని మనం కట్ చేసాం దీన్ని. కట్ చేసి మనం బెవిస్టన్లో డిప్ చేసుకొని మనం ఈ గడ్డపాటుతో హోల్ చేసుకుంటూ నాటుకోవాలి. ఎందుకంటే దీనికి రూట్ అనేది షాలో రూట్ సిస్టమ్ ఉంటుంది అనమాట. అంటే సైడ్లో పక్కలకి వెళ్తుంది, కిందికి వెళ్ళదు రూటు. సో అందుకని మనం ఖచ్చితంగా దీన్ని హోల్ చేసుకొని మరి దాని లోపల అనేది నాటుకోవాలన్నమాట. ప్లస్ హోల్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే క్రాప్ లాడ్జింగ్ కాదనమాట, కింద బేస్ అనేది మనకు మంచిగా అనేది మనకు వస్తుంది అనమాట. సో అందుకని మనం ఖచ్చితంగా హోల్ చేసి కొందరు జరగండి. ఇది పామరోజా సార్. ఇప్పుడు ఇది ప్లాంటేషన్ చేసే ముందు కూడా వెట్ ఉండాలా సాయిల్? వెట్ ఉండాలి, కొంచెం హోల్ చేయాలి కదా, లైట్ వెట్ ఉండాలి. తర్వాత ఇమీడియట్ గా వాటర్. పామరోజా లైట్ వెయిట్ ఉంటుంది. ఫస్ట్ నర్సరీ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు, లైన్ సోయింగ్ చేస్తారు, బ్రాడ్ కాస్టింగ్ చేయకూడదు. ఎందుకంటే 2 years తర్వాత గ్రోత్ రాదు. ఫస్ట్ నర్సరీ టైంలో బెడ్ సిస్టమ్ చేసుకోవచ్చు, లేదంటే చెల్లి కవర్ చేయవచ్చు. సాల్లు పోసుకోవచ్చు, కూరగాయలు నర్సరీ పోసినట్టు. 5 to 2 to 3. లేదంటే ఇలా మనం చిన్న సార్లు పోసుకొని దీంట్లో మనం కూరగాయల నర్సరీ చేసుకున్నట్టు మనం నర్సరీ. బ్లాక్ సాయిల్ ఉంటే శాండ్ మిక్స్ చేసుకోండి, రెడ్ సాయిల్ ఉంటే వర్మీ కాంపోస్ట్ మిక్స్ చేసుకోండి. ఎందుకు మిక్స్ చేయాలంటే గ్యాప్ రావాలి, లేదంటే థిక్ మొక్క మధ్యలో మనకి గ్యాప్ రావాలి కాబట్టి మనం దాన్ని చేసిన తర్వాత క్లోజ్ చేసిన రోజ్ క్యాన్ యూజ్ చేయండి, లేదంటే పైప్ లో వాటర్. అలా సాలల్లో మనం పోసుకోవాలన్నమాట. సీడ్ కానీ సీడ్ ప్లస్ ఇసుక కలిపిన ఉన్నది కదా, అది తీసుకొని మనం పోసుకోవాలి. 4 to 5 days లో జర్మినేషన్. 4 నుంచి 5 రోజుల్లో మనకు జర్మినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత 30 తర్వాత ఏంటంటే మంచి గ్రోత్ అంటే నానో యూరియా స్ప్రే చేయండి, లేదంటే 1% యూరియా స్ప్రే చేస్తే 4-5 రోజుల్లో జర్మినేషన్ అవుతుంది. 50 grams 70-80 grams యూరియా అప్లై చేస్తే మంచి గ్రోత్ వస్తుంది. 30-35 days అయిన తర్వాత ఓరిలాక్ వాటర్ ఇచ్చి తీసేసి గడ్డపరలో హోల్ చేసుకొని పెట్టండి. అప్పుడు కూడా ఇంత హైట్ ఉంటే 50% ఆకులు కట్ చేయండి, రూట్ కూడా కట్ చేసి. రూట్ అంటే 90% రూట్ కట్ చేసి కవర్ చేయాలి. లెమన్ గ్రాస్ లో దీన్ని కూడా రూట్ కట్ చేయాలి. ఇది అంటే రూట్ ఇంత పెద్దది ఉంటుంది, కట్ చేయాలి. కట్ చేస్తేనే ఫాస్ట్ గా ఇది సెట్ అవుతుంది, లేదంటే ఇది ఆగదు. 1 feet ఇప్పుడు కలుపు ఎక్కువ ఉంటే 1 feet వేయండి, లేదంటే దానికి సీడ్ ఉండదు, ఓన్లీ పిలకలే. ఏదంటున్నారు సార్? సీడ్ ఉండేది ఓన్లీ పామరోజా ఒకటి. ఈ లెమన్ గ్రాస్ కు సీడ్ వస్తుంది, కానీ అది 10% అంటే 5 to 10%. అది ఎకనామికల్ కాదు, కష్టం కూడా. జర్మినేషన్ చేయడం కూడా కష్టం. ఫస్ట్ కటింగ్ 4 months వస్తుంది, 110 to 120 days. తర్వాత 70-80 days వస్తుంది. మంచి వాటర్ ఇస్తే అలా ఫ్లడ్డింగ్ చేయకూడదు. లైట్ వెయిట్ సీడ్ ఉంటుంది. మనం ఫ్లడ్డింగ్ చేస్తే అందరూ వాటర్ లో కొట్టుకుపోతుంది అనమాట. అంతా ఒక దగ్గరికి చేరుకుంటుంది మనం వాటర్ ఇచ్చేస్తే. సో అందుకని మనం దాన్ని సాలల్లో పోసుకొని ఖచ్చితంగా వాటర్ ఇచ్చుకోవాలి. రైజ్ బెడ్ అవసరం లేదు, ఇట్లా రోజ్ క్యాన్ తోటి ఇవ్వాలి. గట్టిగా ఫ్లష్ చేయకూడదు అనమాట, పైప్ తోటి ఇలా గట్టిగా కొట్టకూడదు. లైట్ గా వాటర్ ఇవ్వాలి అంతే. లైట్ గా వాటర్ ఇస్తే మనకు 4 నుంచి 5 రోజులకి మనకు జర్మినేషన్ స్టార్ట్ అవుతుంది. మెటీరియల్ డెవలప్ చేయాలంటే 2 nodes ఉంటుంది కదా, ఇక్కడ 5 to 7 meter లెంత్ కట్ చేసుకోండి. డైరెక్ట్గా ప్లాంటింగ్ చేయవచ్చు. డైరెక్ట్గా ప్లాంటింగ్ చేస్తే 100లో 50 సర్వైవ్ అవుతుంది, 50 వచ్చింది. అందుకే ఏంటంటే పాలీ బ్యాగ్స్తో లేదంటే మామూలుగా బెడ్ సిస్టంలో చేసుకోండి. పెట్టి 35-40 daysలో రూటింగ్ వస్తుంది, తీసేసి డైరెక్ట్గా పెట్టవచ్చు. 1.5 feet లేదంటే 2 feet పెట్టవచ్చు. ఇదంటే ఇది హైలీ సెన్సిటివ్. వాటర్ పడితే 1 hour 2 hours. అందుకంటే చూసుకోండి ఇమీడియట్ గా బ్యావిస్టిన్ స్ప్రే చేస్తూనే ఉండాలి. బ్యావిస్టిన్ కంట్రోల్ లేదంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ బ్యాక్టీరియా కంట్రోల్ అవుతుంది. చూసి కంట్రోల్, ఎందుకంటే అది ఫంగస్ బ్యాక్టీరియా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ బ్యావిస్టిన్ స్ప్రే చేయండి, కంట్రోల్ లేదంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ చేయండి. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ
లోపల వెళ్తారో ఇది కొంచెం డ్యామేజ్ అయితే కూడా ఇమీడియట్ ఫంగస్ అటాక్. కట్ చేసిన తర్వాత ఒకసారి అన్నమాట కొమ్మలు స్ప్రే చేయండి. ఇంకోటి బెడ్ ప్రిపేర్ చేస్తారు కదా, అప్పుడు కూడా బ్యావిస్టిన్ డ్రెంచింగ్ చేయండి. డ్రెంచింగ్ అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, బ్యావిస్టిన్ వేసి జస్ట్ బెడ్ మీద స్ప్రే చేసుకోండి. లేదంటే ప్రిపేర్ ట్రైకోడర్మా ఉంటుంది, ఫార్మాట్ మనం వర్మి కంపోస్ట్ మిక్స్ చేసి బెడ్ ప్రిపేర్ చేసుకోండి. దాంట్లో మిక్స్ చేసేయండి బెడ్లో. బావిస్టన్కి ఆర్గానిక్గా ఆల్టర్నేట్ ఏముంది సార్? అంటే ట్రైకోడర్మా ఉంది. ట్రైకోడర్మా ఓకే. ఏమవుతుందంటే ట్రైకోడర్మా యాక్చువల్లీ బయట పెడతారు, అది మైక్రోఆర్గానిజం, అది కంట్రోల్ కండిషన్ మైక్రోఆర్గానిజం యాక్టివ్ అవుతుంది. లేదంటే అది వేస్ట్. ఇంత ట్రైకోడర్మా తీసుకోండి, ఫార్మాట్ మైండ్లో వర్మీ కంపోస్ట్ మిక్స్ చేసి వాటర్ ఇస్తే 15 days హోల్ వర్మీ కంపోస్ట్ ట్రైకోడర్మా అయిపోతుంది. అది క్వాలిటీ ఉందో చూడండి. అందుకే లేదంటే అంటే డ్రై ఉంటే అది క్వాలిటీ లేదు, కొంచెం తెలిసిపోతుంది కలర్ అది చూస్తే. దానిలో మాయిశ్చర్ తీసుకున్నాక 1 to 2 months లోపల అరౌండ్ 35 స్పీసెస్ ఉన్నాయి. రంజిత్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ ఒక 35 చాలా మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆ మెడిసినల్ ప్లాంట్స్ మనకు నార్మల్ డైలీ లైఫ్లో యూజ్ అయ్యేటివి, ప్లస్ మనకు కమర్షియల్ కల్టివేషన్ ఉన్నవి. నేను అక్కడ మీకు నర్సరీలో ఇక్కడ చూపిస్తాను, మీకు చూసి అది రోజ్మేరీ కదా. మీకు ఇంకేమైనా మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.